హాయ్ హలో గైస్, వెల్కమ్ టు టికెట్ బ్రేకప్. థ్యాంక్స్. అసలు లాస్ట్ వీడియోకి చాలా 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 మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ వీఆర్ వెరీ మచ్ ప్లీజ్డ్. ఇలాగే మా వీడియోస్ చూస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఈ టిఎఫ్ఐ బానిస మీకు కూడా త్వరలో బానిస కాబోతున్నాడు. ఏం వంశీ, నువ్వేమంటావు? హాయ్ గాయ్స్, మళ్ళీ మేమే. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియో అయితే అమాంతం వెళ్ళిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు ఆదరిస్తే మేము కూడా అలా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. అండ్ అందరికీ నచ్చే టాపిక్ ఈరోజు ది బెస్ట్ టాప్ 5 వార్నింగ్ సీన్స్, ఆల్ టైమ్ వార్నింగ్ సీన్స్ మా ఇద్దరికి సంబంధించి. అండ్ అతని టాప్ 5 నా టాప్ 5 ఏంటి అనేది చూద్దాం. మీ వర్సెస్ వంశీ. వంశీ టాప్ 5కి నా టాప్ 5కి ఏది బాగుంటుందో మీరు కూడా, మీకు ఏది అనిపించినాయో మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే మేము ఎవరు గెలిచామో మేము డిసైడ్ అవుతాం. ఏ వంశీ, నీ టాప్ 5లో ఫస్ట్ ఫైట్ ఏమనిపిస్తుంది? అంటే సో టాప్ 5 పిక్ చేసుకోవడం చాలా కష్టం, బట్ ఎందుకంటే మన టిఎఫ్ఐ ఈస్ ఫేమస్ ఫర్ యాక్షన్స్ అండ్ వార్నింగ్స్ అన్నమాట. సో టాప్ 5 చాలా ఆలోచించి దీస్ ఆర్ మై టాప్ 5. సో 5th ప్లేస్ లో, ఎందుకంటే మనం మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి, సో ఐ నీడ్ టు కీప్ మహేష్ బాబు సమ్వేర్. సో నాకు నా ఫేవరెట్ సీన్ వచ్చి బికాస్ ఆఫ్ సటల్నెస్, శ్రీమంతుడులో ముఖేష్ ఋషికి ఇచ్చే వార్నింగ్ సీన్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. మంచి పిక్కే. అంటే లైక్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డిఫరెంట్ అన్నమాట ఫ్రమ్ ద రెగ్యులర్ వార్నింగ్ సీన్స్. ఒక టెంప్లెట్ లాగా పోద్ది, అలా అందరినీ మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళడం, అలా అందరినీ కలవడం, లాస్ట్ లో అలా జరుగుతా ఉంది. ఏంటబ్బా జరుగుతుంది అన్నప్పుడు ఒక డైలాగ్ వదులుతాడు, ఫ్యామిలీ జోలికి రావడం ఏంటి, మొహం బుగలు కొట్టే వాళ్ళక అన్నప్పుడు మన డిఎస్పీ స్టార్ట్ చేస్తాడు. అందులో చాలా సర్టిల్ గా జరుగుతుంది సీన్ కూడా. ఎక్కడ ఇంట్రా వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాడా లేకపోతే ఏదో మాట్లాడడానికి వచ్చాడా అంటే నిదానంగా నువ్వు చెప్పినట్టు మొహం పగల కొట్టేవాళ్ళు లేక అక్కడి నుంచి అలా లేసింది. అంటే నేను కూడా మీ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడగలిగే స్థాయి నాకు ఉంది అనే టైప్ లో మంచి వార్నింగ్ సీన్, మంచి పిక్కే. అంటే లాస్ట్ లో ఒక డైలాగ్, నీలాంటి బ్యాట్స్ అని అన్నారంట కదా, ఏదో బ్యాడ్ అంటే అదో రకం, నువ్వు కాదు అదో రకం రకం అని అలా ఎండ్ చేస్తాడు. మంచి పిక్కే. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్స్ యువర్ టాప్ 5? టాప్ 5 నీకు మంచి గట్టి పోటీ ఇచ్చే టాప్ 5 అరవింద సమేత ఫోన్ కాల్ సీన్. అసలు ఆ సీను నాకు తెలిసినంత వరకు ఒక మంచి కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. ఎక్కడ గొడవలు ఆపాలి, చాలా సటిల్గా ఇదంతా ఆపేసేయాలి, నెక్స్ట్ జనరేషన్కి మంచిగా ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అన్న టైప్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన రమేష్ ముందు మాట్లాడతారు ఆయన, ఎన్టీఆర్. అసలు ఆ సీన్ అయితే స్టార్ట్ చేయడం, ఫోన్ ఎత్తుకున్న వెంటనే ఇప్పుడు చెప్తావు ఏం చెప్తావు చూద్దాం అని రెచ్చగొట్టినప్పుడు అక్కడికి వెళ్లకుండా కూర్చొని డిసైడ్ చేయాలనుకుంటారు కదా. అప్పుడు ఒక డైలాగ్ అనేది, సార్ ఇంకో కాఫీ చెప్పండి. అదే చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి ఎన్టీఆర్వి. ఇంకో కాఫీ చెప్పండి సార్ అని చెప్పి కూర్చున్న తర్వాత ఫోన్ స్పీకర్లో పెట్టి ఆ వార్నింగ్ నాకు తెలిసినంత వరకు బ్రహ్మాజీ ఎంత భయపడ్డాడో నాకు తెలిసి సినిమా థియేటర్లో ఉండే వాళ్ళు కూడా కొంచెం రిలేటబుల్ గానే భయపడ్డారు. లాస్ట్ అంతా చెప్పి ఏ కొట్టంలో ఏ ఆవర్సిన అది వీర రాఘవరెడ్డి కత్తి వాదనలు ఇక్కడే అన్నప్పుడు అసలు ఇంకా మన తమను కూడా చూపించేస్తాడు, అతని పనితనం స్టార్ట్ చేస్తాడు. అసలు ఇంకోటి ఏంటంటే ఆ సీన్లో బాగా గమనించాల్సిన వ్యక్తి ఏంటంటే మనకి మన ఎన్టీఆర్ చాలా సటిల్గా చేస్తాడు. ఎక్కడ ఆ కోపాన్ని చూపించడం కానీ, ఎక్కడ ఏదో ఒక రౌద్రం చూపించడం కానీ ఉండదు. అరే మీరు తీసుకెళ్తే మిమ్మల్ని నేను లేపేస్తా అనేది చాలా కామ్గా కంపోజ్డ్గా మామూలుగా నువ్వు శ్రీమంతులు ఎలా మాట్లాడావో, సో నీ కాంపిటీషన్గా ఈ సీన్ నేను వదిలే. మంచి కాంపిటీషన్ సీన్ ఇది. దాంట్లో నాకు చాలా ఇష్టమైన డైలాగ్ ఏంటంటే, ఇప్పటి వరకు ఒక మగాడు ఆడదాన్ని చెరిస్తే చూస్తుంటారు, కానీ ఒక మొగాడు ఇంకో మొగాడిని చేరిస్తే ఎట్టుంటుందో చూపిస్తాను. అల్టిమేట్ ఆ సీన్ అసలు సినిమా నిలబెట్టేస్తుంది. ఒక ఎండ్ అని నాకు కొంచెం రిలేటబుల్గా నువ్వు టేకెన్ సినిమా చూస్తే కొంచెం నాకు నీసన్ కనిపిస్తాడు ఆ సీన్లో. టేకెన్ సినిమాలో వాళ్ళ కూతుర్ని కిడ్నాప్ చేసినప్పుడు నీసన్ కూడా అట్లా ఫోన్ కాల్లో కూర్చొని మాట్లాడతాడు. ఇట్స్ లైక్ నువ్వు మనిషి ఎదురుగా లేవు, సో నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తెలియవు, సో నువ్వు వార్నింగ్ ఇస్తే వాడు భయపడాలంటే ఆ టోన్ తోనే భయపెట్టాలంటే లైక్ ఇన్ తెలుగు
అది ట్రేడ్ మార్క్ సీన్ లాగా. ఎన్టీఆర్ టోన్ని కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు నాకు తెలుసు చాలా తక్కువ మంది. సో నీకు మంచిగా అసలు నువ్వు అటు వదిలే, నీకు కూడా ఒక మంచి కాంపిటీషను. నెక్స్ట్ టాప్ 4 తీసుకురా, దానికి గట్టిగా మనం కూడా వెళ్తాం ఇప్పుడు. మనం ఇప్పుడు బాస్ దగ్గరికి వెళ్దాం. సో స్టాలిన్ ఇంటర్వెల్ సీన్ అనమాట. అంటే ఆ సీన్ ఎలా ఉన్నిందంటే, ఆ వార్నింగ్ మన ప్రదీప్ రావత్ మాట్లాడతాడు, అదే మన భిక్ష యాదవ్ మాట్లాడతాడు. అరే ఏంట్రా ఏదో వెలితి ఏంటి పడట్లేదంటే ఇంటర్వెల్ ఇంకా గట్టిగా అన్నట్టు. అప్పుడు మళ్ళీ తిరిగి వస్తాడు, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అని. అప్పుడు ఒక్కసారిగా రే అంటాడు ప్రదీప్ రావత్. అప్పుడు మన చిరంజీవి అన్ని షర్ట్ ఎలా ఎగరేసి అందరూ అరుస్తారు కదా. అప్పుడు వెనక బీజిఎం అసలు అప్పుడు మన మణి శర్మ మణి గోడ అందుకుంటాడు. అసలు ఆ సీన్ లో ఇంకోటి ఏంటంటే ఆయన టైం మెన్షన్ చేస్తాడు ఆయన ప్రదీప్ రావత్. 3:45కి నీ ఫ్యామిలీ 4 గంట స్టార్ట్ చేస్తాడు. 4 గంట నువ్వు ఎందుకు పెట్టుకున్నావు, ఏం తిరగాలనుకుంటే తిరిగేయాలి. అప్పుడు అలా అది కరెక్ట్ గా అసలు ఆ ఇంటర్వెల్ షాట్ కూడా అసలు ఆయన తీసి ఇలా అంటే ఇంటర్వెల్ అది ఇంటర్వెల్ పడుతుంది. ఇలా మొత్తం ఏదో ఫైర్ అంటుకుండి చూడు, ఒక తెరకి ఫైర్ అంటుకుంటే ఎలా ఉన్నదో అలా బయటకు వస్తుంది. నేను నీకు పోటీగా అంటే ఇది పోటీ అని రాదు, చాలా టూ కాంట్రాస్ట్. స్టాలిన్ కి నేను అంటే కొంచెం సర్టిల్గా ఉంటుంది సీన్. యానిమల్లో మనకి మన కంపెనీ సీన్, ఐ మీన్ వాళ్ళ నాన్నని కాల్చిన తర్వాత ఫ్యాక్టరీలో ఒక వార్నింగ్ సీన్ ఉంటుంది. మేబీ నాకు తెలిసినంత వరకు నువ్వు చెప్పే సీన్కి దీనికి అంత కాంపిటీషన్ రాకపోవచ్చు, బట్ ఇంటెన్సిటీతో పోల్చుకోకుండా ఐ మీన్ రణబీర్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే ఒక సింగిల్ టేక్లో క్లోజ్ షాట్స్లో అసలు నేను మాటిస్తున్నాను, ఎక్కడున్నా ఆకాశంలో ఉన్న భూమి లోపల ఉన్నా ఎక్కడ దొరికినా నేను పేక్కో చంపేస్తున్నాడు కదా. అసలు నాకు ఆ సీన్లో ఒక అంటే వైలెన్స్ కనిపించింది కానీ నిజంగా వార్నింగ్ అనిపిస్తుంది. అంటే చెప్పింది చేస్తాను టైప్లో. అంటే ఎలా అంటే ఇప్పుడు అప్పటి వరకు వాడు ఉండడు అనమాట, లైక్ లాస్ట్ 10 years నుంచి వీళ్ళ ఫ్యామిలీతో ఉండడు, ఆ ఫ్యాక్టరీకి సంబంధం లేదు. సో వీడేంద్రా వచ్చి మాట్లాడుతున్నాడు అని వాళ్ళకి అనిపించకూడదు కదా వర్కర్స్ కి. సో ఇట్ కైండ్స్ ఆఫ్ ఎస్టాబ్లిషెస్ ఇది అథారిటీ అనమాట. నేను అలా తప్పవండి కావరా, యూ హ్యావ్ టు టేక్ మీ సీరియస్లీ అన్నట్టు. ఎత్తుకోవడం కరెక్ట్ చెప్తాడు. ఒక తాత, ఒక మనవడు, ఒక కొడుకు కలిసి పనిచేసే ఒక కంపెనీ ఈ స్వస్తిక్లో ఉంటుంది అని చెప్పి మాట్లాడినప్పుడు లాస్ట్లో ఆ డైలాగ్ డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా అసలు నీకు మొత్తం సీన్ అంతా చూస్తున్నప్పుడు నీకు ఓన్లీ 2 frames కనిపిస్తాయి. ఒకటి సైడ్ ఫ్రేమ్ వచ్చి మన సందీప్ రెడ్డి మొత్తం వీళ్ళని కవర్ చేస్తాడు ఫ్యాక్టరీ వర్కర్స్ని. స్ట్రైట్ ఫ్రేమ్లో రణబీర్ కపూర్ మాత్రమే చూస్తాడు. అంటే థర్డ్ పర్సన్ ఎంట్రీ ఉండదు, ఓన్లీ డైరెక్ట్ టు డైరెక్ట్, ఓన్లీ వీళ్ళతోనే మాట్లాడుతున్న కమ్యూనికేషన్ మనకు క్లియర్గా స్క్రీన్లో చూపిస్తాడు. నాకు అందుకే ఆ సీను ఎన్నిసార్లు చూసినప్పుడు చాలా నచ్చుతుంది. ఆ సీను ఎందుకు ఎట్టిస్తాడు వార్నింగ్ అనేది. అంటే ఒక రిచ్, ఒక మంచి డబ్బులున్న మనిషి ఎట్ట వార్నింగ్ ఇస్తాడు అనేది నిజంగా క్లియర్ కట్గా మనకి సందీప్ రెడ్డి వంగ చూపించేశాడు అబ్బా సీన్. సందీప్ రెడ్డి వంగ కాబట్టి చేసావా టీఎఫ్ఐ దాంట్లో? సందీప్ రెడ్డి టీఎఫ్ఐనే అది, ఎవరు మన బాలీవుడ్ వేసుకోం అది, అంతే మందే అది మందే. సో నీ టాప్ 3? థర్డ్ ది కైండ్ ఆఫ్ డిఫికల్ట్, లైక్ సెకండ్ అండ్ థర్డ్ రెండు అటు ఇటుగా ఉండొచ్చు, బట్ థర్డ్ మాత్రం మన చెన్నకేశవ రెడ్డి. మన బాలయ్య లేకుండా వార్నింగ్స్ లేవు, వార్నింగ్స్ లేకుంటే బాలయ్య లేడు. రియల్ లైఫ్ లో అయినా రియల్ లైఫ్ లో అయినా నువ్వు ఏ సినిమా చెప్పు, చెన్నకేశవ రెడ్డి అన్ని సినిమాలో వార్నింగ్లు ఉన్నాయి. ఎందుకని చెన్నకేశవ రెడ్డిలో పురుగుల మందు తాగి చచ్చిపోయినాక ఒక అమ్మాయి చచ్చిపోతే వాళ్ళ విలన్ ఇంటికి వెళ్తాడు కదా, అక్కడ మొత్తం సీను వాడిని చంపేస్తారు, అయిపోద్ది. వెళ్ళేటప్పుడు అరుస్తాడు మన జయప్రకాష్ రెడ్డి, అరుస్తాడు. చెన్నకేశవ రెడ్డి రిటర్న్ వస్తాడు, డైలాగ్ చెప్తాడు, అంతా బాగానే ఉన్నిద్ది, అక్కడ వరకు బాగునిద్ది. లాస్ట్ వచ్చి మామూలుగా చంపేయచ్చు, చంపేస్తా నిన్ను. సో అప్పుడు అది వార్నింగ్. అక్కడ చెమట పట్టకుండా చంపేస్తా అన్నప్పుడు వాళ్ళు బేసికలీ అందులో నువ్వు ఆ సీన్ చూసావంటే సింగిల్ టేక్, బాలకృష్ణ ఓన్లీ సింగిల్ టేక్. అది ఎక్కడ లీవరేజెస్ ఉండవు, డైరెక్ట్గా ఎలా ఉందో అలా చెప్పేస్తాడు ఓపెన్గా. చెమట పట్టకుండా చంపేస్తా, నరికేస్తా, అలా తీసేస్తా. అందులో ఐస్ లో ఇంటెన్సిటీ ఉంటది. ఇప్పటికి చూసా నరకాలని. ఐస్ 2 పైకి చేసినప్పుడు లోపల ఎర్రగా ఇంటెన్సిటీ
నాకు తెలిసిన అందుకనే ఫ్యాక్షనిస్ట్ సినిమాలు అంటే బాలకృష్ణ తర్వాత బాలయ్య అంటే బాలయ్య గుండెలో అంతే. నీకు అంటే నాది నువ్వు చాలా ఇంటెన్సిటీతో వెళ్ళావు. నాదేంటంటే మన పుష్ప క్లైమాక్స్, అదొక మంచి కాన్ఫ్రంటేషన్, కానీ అదొక తెలియని వార్నింగ్ సీన్ కూడా. అంటే ఒక అండర్ డాగ్ ప్లే చేస్తూ ఉంటాడు అప్పటిదాకా మనోడు, ముందు ఏదో మన సిఐసార్ ఏది చెప్తే అది తానా అని తందానా టైప్లో ఉంటాడు అల్లు అర్జున్, పుష్ప అనే క్యారెక్టర్. దాని తర్వాత సడన్గా బ్రేక్ వచ్చి మనోడు మీరు ఆ రోజు మా అమ్మని అనుకుండా ఉండాల్సింది సార్ అని చిన్నగా తీసుకెళ్తాడు. ఏంటి పుష్ప నువ్వు పట్టి మూడు పాడు చేస్తున్నావు అని మనోడు వచ్చి నేను తెలుగులో మాట్లాడుతుంటే లాస్ట్లో ఇది సార్ నా బ్రాండ్ అని స్టార్ట్ చేస్తాడు. దానికి ముందు సీన్ ఉంది, పుష్ప నేను ఇన్స్పెక్టర్ పుష్ప, అవునా అయితే ప్యాంట్ కొడిపో అంటే వార్నింగ్ చాలా బాగుంటుంది. అంటే మనోడు మళ్ళీ బైక్ ఎక్కిన తర్వాత వచ్చే దుడ్డు వస్తానే ఉంటది, పోయే దుడ్డు పోతానే ఉంటది, ₹1 ఉండదు అని మాట్లాడతాడు. ₹1 కూడా ఉండదని చేతులు ఇడ్లీ ఇస్తారు. అది అల్లు అర్జున్ నుంచి నువ్వు నువ్వేన్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే అది నీకు డైరెక్టర్ చెప్పినా చెప్పకపోయినా అది చేసేస్తాడు అల్లు అర్జున్. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు అల్లు అర్జున్కి. మళ్ళీ నీకు ₹1 కూడా దొరకదు, పెరికేస్తా. అది మళ్ళీ నీ ఒంటి మీద గుడ్డలు లేవు, నా ఒంటి మీద గుడ్డలు లేవు, నేను ఎట్టా పోయినా పుష్ప అనే అంటారు. ఆ వార్నింగ్ ఒక లెవెల్ ఉంటుంది దాంట్లో. అంటే టిఎఫ్ఐలో అలా మూవీ ఎండ్ చేయడం చాలా రేరు, వితౌట్ ఎనీ ఫైట్ సీక్వెన్స్. అలా మన సుకుమారే. సో అంటే నువ్వు వార్నింగ్తో పాటు నువ్వు ఎదుట మనిషిని హ్యూమిలేట్ చేసినట్టే ఉంటుంది ఆ సీన్. అంటే నీ స్థాయి ఇది అని చూపిస్తాడు. పుష్ప అనే క్యారెక్టర్ కూడా నువ్వు బర్మర్ చేసి కావచ్చు, నువ్వు నేను డబ్బులు వేస్తే పడేసే కుక్కవి అనేటట్టే చూపిస్తాడు. అంటే నేను నీకు డబ్బులు వేస్తున్నా, డబ్బుల వరకే నీకు ఇస్తాను, మళ్ళీ నీకు రెస్పెక్ట్ కూడా కావాలి, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తా, నువ్వు ఇవ్వలేదు కాబట్టి నేను కూడా నీకు ఇవ్వను, అంతే. సో మంచి టగ్ ఆఫ్ వార్, టాప్ 3కి మంచి ఫైట్ ఉంటుంది. కింద కామెంట్స్ లో కూడా మంచిగా వచ్చా కాంపిటీషన్ వన్ సైడ్ అంటే ఈ సీన్ కొంచెం కాంపిటీషన్ ఇస్తుందిలే. నెక్స్ట్ మన టాప్ 2 మన ఇప్పుడు మన ఆజానుభావుడు 6 అడుగులు మన ప్రభాస్ మిర్చిలో సెకండ్ హాఫ్ లో. ఇప్పుడు మన ముందు వీడియోలో కూడా నేను ఒకసారి చెప్పా, ప్రభాస్ కి హ్యాండ్ కి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, ప్రభాస్ హ్యాండ్ కి. సో ఈ సీన్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ తో స్టార్ట్ అయ్యి అలా వెళ్ళిద్ది, అలా వెళ్ళి 25 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, ఆడి కొడుకు వచ్చాడు అన్నప్పుడు కిలోమీటర్ ఫైట్ అన్నాక డిఎస్పీ స్టార్ట్ చేస్తాడు. డిఎస్పీ నీకు ముందుగానే ఎత్తుకుంటాడు. ఎప్పుడైతే పిడికిలు బిగిలిస్తాడో అప్పుడే ఒక తెలియని బీజం వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఇంకో డైలాగ్ ఉంటుంది ముందు, మీరు హద్దురాయి దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళిపోతున్నారు, పొలిమేర దాటి వెళ్ళిపోతున్నారు. ఇంకోటి నువ్వు హ్యాండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అంటున్నావు, మనోడు అట్ట పెట్టి కారు మీద అద్దం మీద చేయి పెట్టగానే మన కారు ఇరిగిపోతాడు, అక్కడ నీకు మళ్ళీ సౌండ్ కూడా ఉంటుంది. అది చాలా సింపుల్, అంటే అది చాలా చిన్న థాట్ అన్నమాట అది, కానీ అంత ఇంపాక్ట్ చూడు. అలా స్క్రీన్ మీద ఇలా చేయబట్టంగానే గ్లాస్ ఇలా బ్రేక్ సౌండ్, అసలు మళ్ళీ ఒకరిని ఫైట్ చేస్తా పట్టుకుంటాడు ఏదో సకల పిల్లలు. అది అల్టిమేట్ వార్నింగ్ సీన్, చాలా చాలా మంచి అల్టిమేట్ వార్నింగ్ సీన్. అంటే పీక్ కొరటాల, పీక్ డిఎస్పీ, పీక్ ప్రభాస్. అసలు ఇంకోటి నీ కాంపిటీషన్ గా అంటే కొంచెం కాంపిటీషనే, కానీ నిలబడిపోవచ్చు. శివమణి నీకు ఈ దాన్ని ఏమో ట్రాన్స్ఫర్ ఆర్డర్ది ఒక మంచి వార్నింగ్ సీన్ ఒకటి ఉంటుంది. నాకు తెలిసి సినిమాల్లో మనం ఎక్కడ చూసుండు ట్రాన్స్ఫర్ ఆర్డర్ పెట్టగానే మారిపోవడం ఏదో ఉంటుంది, కానీ పోలీస్ ఆఫీసరే నువ్వు నన్ను ట్రాన్స్ఫర్ చేసావు, ఆ ట్రాన్స్ఫర్ని రివర్స్ చేయించని చెప్పి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తాడు చూడు. మా పూరి జగన్నాథ్ చేసేవన్నీ పనులన్నిట్టే ఉంటాయి. అంటే క్యారెక్టర్ అంటే శివమణి నాకు కొంచెం మెంటల్ అంటాడు, అంతే వెళ్ళిపోతాడు, నేరుగా వెళ్ళిపోతాడు. వాడి మీద కత్తి పెట్టేసి నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ మార్చు, నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నావు నువ్వు చెప్పగానే, వాడికి పేక మీద కత్తి పెట్టి నువ్వు మార్చినా, నువ్వు ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనగానే మళ్ళీ వస్తాడు. బ్రహ్మాజీ ఆ లోపల ఏంటన్నా వదిలేసి ఉంటే బాంబులే చంపేసేవాడిని కదా అంటాడు. మళ్ళీ లోపలికి వస్తాడు, వచ్చి అంతా మాట్లాడిన తర్వాత నువ్వు బాంబులు వేసుకో అంటాడు. వార్నింగ్స్ డిఫరెంట్గా ఉంటుంది పూరి జగన్నాథ్ కానీ. అంటే కొంచెం కామెడీ, కొంచెం లైక్ వార్నింగ్ లాగా కొంచెం కామెడీ, ఆ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. అది అసలు పూరి జగన్నాథ్ మనం చెప్పలేము. వార్నింగ్ సీన్లు చెప్పాలంటే
అన్న తోపు. సో నువ్వు పూరి తెచ్చావు కాబట్టి నా టాప్ పిక్ అయితే ఓజీ వార్నింగ్ సీన్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, గోలీమార్ ఇంటర్వెల్స్. అది ఒప్పుకోవచ్చు. అంతా జరుగుతా ఉన్నది. రే నేను ఒక్క ఫోన్ చేస్తే నిన్ను ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తా అంటే సింపుల్ లేపేస్తా అంటే సింపుల్ క్వశ్చన్ అడుగు, మరి చేయలేదంట్రా ఫోన్. ఏముండదు ఆడ, పూరి రైటింగ్ ఏముండదు, మరి చేయలేదంట్రా ఫోన్, చేయొచ్చుగా. మరి ఫోన్ చేయడం మానేసి సొల్లు మీటింగ్లు ఏంట్రా. అప్పుడు స్టార్ట్ అయింది మ్యూజిక్ అంట, ఒక మ్యూజిక్ స్టార్ట్ అయింది. అసలు నువ్వు ఎత్తుకోవడం కూడా ఫస్ట్ వాడు కార్టూన్ నా కూడా అనుకున్నప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మనోడిది. లైన్లో నువ్వు ఉన్నావు నాకు తెలుసు, మాట్లాడరా నువ్వు అంటే అప్పుడు మరి ఎందుకు చేయలేదురా ఫోన్ చేసి లేపేయడం మానేసి ఈ ఎదవ సొల్లు కబుర్లు ఏంట్రా. అసలు నువ్వు ఫోన్ చేసినప్పుడు ఇక్కడ మీ వాళ్ళు ఎవరు లేకపోతే ఏం పీకుతారా, కొడితే 200 మంది ఉంటారు. నేను ఎన్ని ఎన్కౌంటర్లు చేసాను తెలుసా, 50-60 చేసి ఉంటాను రా. నువ్వు అడ్డాను నేను సాలే అంటాడు. వార్నింగ్ సీన్ లో కూడా ప్రాస, మరి ఎందుకు చేయలేదురా ఫోన్, వ్యాలిడ్ క్వశ్చన్ అది. సినిమా ఎందుకు పోయిందో తెలియదు కానీ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ గోలీమార్ మార్ 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 గోలీమార్ అసలు మంచిదే, మంచి పిక్, టాప్ 1 ఇది. ఎక్కడ చనిపోయి ఎక్కడ ఉన్నారు కానీ చక్రి అసలు పీక్ కొట్టే వతలు వేసాడు అసలు ఆ టైంలో. నీ కాంపిటీషన్ గా అంటే నాకు మంచిగా వదులుతున్నా, కొంచెం మంచి పగడబంది బ్యాక్గ్రౌండ్తోనే వస్తున్నా. బ్యాక్గ్రౌండ్ అంటే అర్థమైనట్టే కదా నీకు. మన చిరంజీవి టాప్. నాకు ఇంద్రసేన రెడ్డి ఆ వార్నింగ్ సీన్ నాకు చిన్నప్పటి నుంచి ఇంకా నాకు అది మారదు. మనం ఒకే కదా పీకేస్తే అది అల్టిమేట్స్. నాకు తెలిసినంత వరకు తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో ఎవరున్నా ఎవరు మాట్లాడకపోయినా ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగు అది ఎప్పటికీ మారదు, మర్చిపోలేరు, ఏం చేయలేరు. నీకెందుకంటే అక్కడ నీకేమి వార్నింగ్ సీన్ అంటే నేను చంపేస్తా, నేను నరికేస్తాను మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ చిన్న పాయింట్, వాళ్ళ కొడుకునే వాడు చంపేసుకుంటాడు. ఆ కొడుకుని ఇంటి ముందు పడేస్తే ఈడు తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి అప్పగించి అక్కడ మళ్ళీ ఆ సమాధి ఇచ్చేసి ఒక పువ్వు పెట్టి అంత సటిల్గా జరుగుతున్నప్పుడు మా నోడు వెళ్ళి అని చేయి పెడతారు. మనోడు పెట్టగానే ఇంకా దాని ముందు బిడ్డను పట్టుకొని ఇంద్రన్నా అది అసలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నీకు బ్యాక్ సైడ్ తిరిగినప్పుడు మొక్కే కదా అని పీకేస్తాను ముందు ఒక చిన్న బ్రీత్ వస్తుంది. ఆ బ్రీతే ఆ సీన్కి అంటే ఆ డైలాగ్కి నాకు తెలిసినంత వరకు ఒక మ్యాజిక్ని ఇస్తుంది. వెనక్కి తిరిగి బ్రీత్ లో మొత్తం డైలాగ్ అయిపోయాక మన ముఖేష్ రిషి ఒక కండవ పట్టుకి ఎందుకు ఏం చేయలేక ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలో తెలీదు. మంచి పిక్. దీస్ ఆర్ వెరీ అంటే నాకు అనిపించిన టాప్ 5, నా టాప్ 5, శివాజీస్ టాప్ 5. మేము సో ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. మేము ఈ టాప్ 5 పిక్ చేయాలి కాబట్టి మేము చాలా కన్ఫైన్. అంటే ఇది మా టాప్ 5 వరకే, ఇది మా టాప్ 5, ఇది మా పర్స్పెక్టివ్ లో ఉన్న టాప్ 5. మేబీ మీ టాప్ 5 వేరే ఉండొచ్చు. మీ టాప్ 5 ఏదైనా ఉంటే. అండ్ మేము ఏ హీరోకి బయాస్డ్ కాదు. సో దీస్ ఆర్ సోలీ పిక్డ్ ఆన్ అవర్ వ్యూ అంతే. సేమ్ మనోడు పాపం మహేష్ బాబు ఫ్యాన్ ఏంటి టాప్ 5 లో పెట్టాడు, లాస్ట్ ప్లేస్ లో పెట్టాడు. అది తప్పలేదు. సో నేను అంత అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా నేను టాప్ 3లో పెట్టాను. ఇట్ డిపెండ్స్ అంతేగాని సో మా టీఎఫ్ అంటే ఇష్టం, అది ఈ హీరోనా ఆ హీరోనా ఎవడు చేసినా ఆనందపడతాం, సినిమాకి వెళ్తాం, చూస్తాం, వస్తాం, ఇది జరుగుతూనే ఉంటుంది. సో మీ టాప్ 5 ఏందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీలుంటే ఆ టాప్ 5 గురించి మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఇంకా మీకు ఏ టాపిక్స్ మీద వీడియో చేయాలని ఉంది? బికాస్ వీఆర్ థింకింగ్ టు స్టార్ట్ అవర్ వ్యూస్ ఆన్ క్రికెట్ యాజ్ వెల్. సో ప్లీజ్ లెట్ us know your opinion. ఎస్, అంటే మేము కొంచెం క్రికెట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళమే. సో మీకు క్రికెట్ మీద వీడియోస్ చేయొద్దు అనేది మీరే చెప్పండి. దాని మీద చేయండి అని చెప్పంటే మేము కొనసాగుతాం, లేదంటే యాజ్ యూజువల్గా టీఎఫ్ఐ బానిసలాగే మాట్లాడతాం. ఎందుకంటే అతి త్వరలో మన ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. సో అలాగే మన కొంచెం మా ఒపీనియన్స్ కానీ మా పర్స్పెక్టివ్స్ కానీ మీకు మ్యాచ్ అయినట్టు అనిపించాయి అంటే ప్లీజ్ లెట్ us know. ఒక మంచిగా ఇప్పుడు చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఆల్మోస్ట్ 6K వ్యూస్ వస్తున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సబ్స్క్రైబ్ బటనే కొంచెం కొట్టట్లేదు. కొంచెం కొట్టేస్తే అంటే సజెషన్ వీడియోస్ ఇంకా ముందుకెళ్తాయి. అంటే నచ్చుతున్నాయనే మా ఫీలింగ్. మీరు చూసిన వాళ్ళు నచ్చితే
వీళ్ళకి ఏంట్రా ఒక సబ్స్క్రైబ్ కొట్టేది అనే ఫీల్ అవ్వకుండా మేము ఏ ఈగో లేకుండా అడుగుతున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ అయితే మాకు మంచి ఎనర్జీ ఉంటుంది. మేము దేనికోసం చేస్తున్నాము దానికి ఒక మోటివ్ మాకు తెలుస్తుంది. సో ప్లీజ్ ఏ ఈగో లేకుండా అడుగుతున్నాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే వ్యూస్ కనిపిస్తున్నాయి, ఈవెన్ మంచి కమ్యూనికేషన్స్ కూడా జరుగుతున్నాయి. కామెంట్ సెక్షన్లో కూడా ఒక 100-200 కామెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ దబావ్, బెల్ ఐకాన్ దబావ్, అన్ని దబావులు. దిస్ ఇస్ నాట్ ఎ వార్నింగ్ సీన్, ఇట్స్ ఎ రిక్వెస్ట్ సీన్. ఇది వార్నింగ్ అనుకోకండి. ఏ సబ్స్క్రైబ్ బటన్ కొట్టరా అని బాలకృష్ణలాగా అనలేదు అది. సో చూసుకొని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ మీ దాకా రీచ్ అవుతాయి. మా వీడియోస్ ఇంకో 10 మందికి రీచ్ అవుతాయి. మీకు మీ ఫ్రెండ్స్ సజెషన్స్ వెళ్తాయి. సో ఇట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వార్నింగ్ సీన్స్ ఆఫ్ TFI ఆల్ టైమ్ ఫర్, అంటే మా వరకు ఆల్ టైమ్ టాప్ 5. సో మా ఒపీనియన్ మాత్రమే అది. నాది వంశీది కూడా చూశారు కాబట్టి ఎవరు గెలిచారు కూడా చెప్పండి. ఏ ఫైట్ మీరు జై కింద కామెంట్స్లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు నేనే గెలుస్తున్నాను. చూద్దాం. చెప్పేయండి మామ, నేనే గెలిచాను, అవసరం లేదు, ఆనందపడతారు. చూద్దాం. అంటే మనం వెరైటీ వార్నింగ్స్ పిక్ చేసుకున్నాం. మనోడు కొంచెం వెరైటీ వార్నింగ్స్ పిక్ చేసుకున్నాడు. సో మీకు ఇప్పుడు అర్థం ఏంటంటే మేము ఎట్లా వర్క్ చేస్తున్నాం అనేది చూద్దాం. సో 2 డిఫరెంట్ ఐడియాలజీస్ కలిసి మాట్లాడుతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ దెన్, విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. బాయ్, గుడ్ ఆఫీస్, MS ఆఫీస్. చలో బాయ్. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా.